ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకులను యేసుక్రీస్తు వారి పేరిట మీకు శాంతి సమాధానము ఎదిరింపబడును గాక. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ రీతిగా మరొక తరుణంలో ఎదుటికి రావడానికి కారణం ఏమిటి అంటే ఆ భారతదేశం పట్ల ప్రేమ, మమకారము, గౌరవం. అంటే ఒక మాటలో చెప్పాలంటే భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అన్న మాటని తూచా తప్పకుండా మరి భారతదేశం అంటే ప్రేమ, భారతదేశం అంటే ఆ భారతదేశాన్ని ఎవరన్నా కానీ ఏదన్నా రకాలుగా మాట్లాడితే మరి తట్టుకోలేని రక్తము విరిగిపోవటము, నరనరాల్లో భారతదేశాన్ని ఇతర దేశాల వాళ్ళు ఏమన్నా మాట్లాడితే తట్టుకోలేదు ఈ ప్రాణం. ఎందుకంటే భారతదేశము నా మాతృభూమి కాబట్టి. కనుక నేను ఆ ఒక 6 దినాల కింద ఒక వీడియోని మెన్షన్ చేశాను. ఏంటంటే రాధా మనోహర్ దాస్ అనే ఆయన మరి ఆ తనకు వయసు ఉంది, కానీ ఆ వయసుకు తగ్గట్టుగా మాట్లాడటం లేదు. దాని నిమిత్తము రాధా మనోహర్ దాస్కి కౌంటర్ ఇవ్వటం జరిగింది. మరి తన మీద తన యొక్క మరి రాధా మనోహర్ దాస్ మీద మమకారం పెంచుకొని ఆయన అంటే అభిమానం ఉండి మరి ఒక ఆయన మరి చిన్నవాడు పెద్దవాడు తెలియదు కానీ ఒక కామెంట్ పెట్టాడు. మంచిదే. నేను గతంలో క్రీస్తు యేసు యేసు ప్రభు వారిని ఎరగక ముందు నేను ఎవరి ఫ్యాన్ని, నేను ఎవరికి నాకు ఎవరు ఫ్యాన్స్ అంటే కొన్ని సంస్థలు ఉన్నాయి. బీజేపీ, బజరంగల్, విశ్వ హిందూ పరిషత్, ఈ యొక్క శివశక్తి, అనేక రకాలైన సంస్థలని స్థాపించిన వ్యక్తి మరి ఒక ఆయన ఉన్నాడు. నేను ఆయన ఫ్యాన్ని. ఎవరు ఆయన అంటే బాల్ ఠాకరే. ఈ బాల్ ఠాకరే అనే ఆయన మహారాష్ట్ర వాస్తవ్యుడు. ఈ మహారాష్ట్ర వాస్తవ్యుడైన బాల్ ఠాకరే యొక్క ఫ్యాన్ నేను. ఎందుకు అంటే హిందూ అనే ఒక మమకారం. నేను హిందువుని, మరి మా దేవుళ్ళు ఇంతమంది ఉన్నారు, మా దేవుళ్ళు ఇంతమంది ఉన్నారు, దేవతలు ఇంతమంది ఉన్నారు మరి అని చెప్పి అలాగా ఆయన యొక్క ఫ్యాన్ని నేను. కానీ ఈనాడు చాలా మంది చాలా విధాలుగా మాట్లాడుతూ పరిశుద్ధ గ్రంథమైన బైబిలుని హేళనగా, వ్యంగ్యంగా తుణీకరిస్తే పట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 25, ఆర్టికల్ 26, ఆర్టికల్ 19, ఆర్టికల్ 15, ఆర్టికల్ 14 ప్రకారముగా రాజ్యాంగములో వాక్కు స్వాతంత్రము, మత స్వేచ్ఛ మనకి ఇవ్వబడి ఉంది. ఈనాడు కొంతమంది మత ఉన్మాదులు అని చెప్పవచ్చు. మతానికి అర్థం తెలియని, మతానికి నిర్వచన తెలియని వ్యక్తులు ఉన్నారు. మతము అనగా తెలుగు నిఘంటు ఇచ్చింది ఏంటంటే మతం అంటే అభిప్రాయం. అభిప్రాయం మార్చుకుంటే, ఉదాహరణకి నేను అమెరికా వెళితే వారు ఆంధ్రులు వచ్చారు,
భారతీయుడు వచ్చాడు అంటారు కానీ ఒక రకమైన మాట మాట్లాడరు. కానీ ఈరోజు మతం 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 అని చెప్పి అలాగా మిడిమిడి జ్ఞానముతో మాట్లాడుతూ ఉన్నారు. ఏమండి, రాధా మనోహర్ దాసు లాంటి వారు చాలా మంది ఉన్నారు. కానీ చిన్నజీరి స్వామి హిందువుకి అర్థం ఏంటంటే కాఫీర్, వ్యర్థుడా, నువ్వు సింధు లోయలో నుంచి వచ్చావా అని ఆయన ఒక మాటలో ఏం చెప్పాడు అంటే, గతంలో మనం ఆ వీడియో విన్నాం, చూసాం. ఆ యొక్క సభలో హిందూ అంటే అర్థం ఏమిటయ్యా అంటే కాఫీర్, వ్యర్థుడా అని చెప్పాడు. ఏమండి, ఈరోజు బాల్ ఠాకిరి ఫ్యాన్ అయిన నేను, అంటే ఆయన ఎప్పుడో చనిపోయి ఉన్నాడు, అయినా ఆయన స్థాపించినవి కొన్ని కొన్ని ఉన్నాయి. కానీ ఆ యొక్క విశ్వాసములో ఏది కూడా నా పాపాలకి ప్రాయశ్చిత్తము దొరకలేదు. బహుశా మహాపురాణములో శాలవాక చక్రవర్తి రాజుగారు హిమాలయ పర్వతాలకు వెళ్ళాడు. అక్కడ తెల్లని వస్త్రాలు ధరించిన ఒక పెద్ద ఆయనకి దర్శనమిచ్చాడు. ఇది ఎక్కడ ఉందయ్యా అంటే భవిష్య మహాపురాణంలో ఉందండి. భవిష్య మహాపురాణంలో ఉంది. నాకాడ ఓల్డ్ ప్రింట్ ఉందండి. ఈనాడు మన వాళ్ళు ఏం చేశారంటే తెలివిగా ఆ యొక్క ఓల్డ్ ప్రింట్ని తీసేసి టైటిల్ అదే ఉంటుంది అని లోపల నేను చెప్పే మేటర్ ఉండదండి. నేను అంటుంది ఏంటంటే, నా యొక్క ఏ విశ్వాసంలో అయితే నేను ఉన్నాను గతములో, ఆ విశ్వాసములో నరకం అనేది ఉన్నదని స్పష్టంగా తెలియజేయబడింది. కానీ ఆ నరకాన్ని ఎంత తప్పించుకోవాలో, ఆ నరకం నుంచి ఎలాగ బయటపడాలో హిందుత్వములో అనేక రకాలైన పురాణాలలో, వేదములో చెప్పబడి ఉంది. మత్స్య పురాణములో చెప్పబడి ఉంది. గరుడ పురాణములో చెప్పబడి ఉంది. కానీ పూర్తి ఇన్ఫర్మేషన్, నరకము ఎలా తప్పించుకోవాలో అనే దాన్ని పూర్తి అర్థముతో తెలియజేసిన గ్రంథము ఏమిటంటే పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధ గ్రంథం ఎందుకు అంటే, పురాణాలలోను వేదాలలోను కొన్ని రకాలైన మంత్రాలు ఉన్నాయి. ఉదాహరణకి నేను గతములో నమ్ముకున్న ఆ యొక్క విశ్వాసములో నేను అలాగనే చనిపోతే నాకు మరి మోక్షము లేదు. ఎందుకు లేదు మోక్షము అంటే, ఇప్పుడు బాల్ ఠాకిరి గారు స్థాపించిన ఆ యొక్క విశ్వాసములోనే నేను వెళ్ళినట్లయితే నాకు మోక్షము లేదు. ఇప్పుడు రాధా మనోహర్ దాసు గారి యొక్క ఫ్యాన్స్ కూడా కామెంట్ పెట్టారు. ఏమని? ఏదో బుద్ధి లేని పంది, అది ఎన్నిసార్లు చెప్పినా నీ బతుకు మారదని ఏదో పెట్టారు. సహోదరుడా, భారతదేశం నా మాతృభూమి అని ఎందుకు చెప్పాను అంటే, ఈ కళ్ళు తెరిపించాలని నా పోరాటం. మోక్షానికి చేర్చేది ఏంటో అని మీరు తెలుసుకోవాలనే నా ప్రయత్నం. ఎందుకు అంటే, పాపాదస్యం మరణం ప్రయాతి, పాపాదస్యం నరకం ప్రయాతి, పాపానికి జీతం మరణము, మరణానికి జీతము అగ్ని ఆరదు, పురుగు జావదు. ఏమండి, ఇది మన యొక్క గ్రంథాల్లోనే రాయబడి ఉంది. కానీ పూర్తి ఇన్ఫర్మేషన్ ఎక్కడ రాయబడి ఉంది అంటే, నరకము ఎలా తప్పించుకోవాలో
ఏ కారణాన్ని బట్టి మనము ఆ యొక్క నరకాన్ని దక్కించుకుంటామో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సాక్ష్యం ఇచ్చిందండి. రాధా మనోహర్ దాసు బైబిలులో బైబిలుని అనేక రకాలుగా ఏదనగా హెన్నింగా మాట్లాడుతూ ఉంటే, ఎందుకంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిలుని ఏదనగా మాట్లాడితే తట్టుకోలేదు ఈ యొక్క ఉందా. ఎందుకో తెలుసా, మనము యేసు ప్రభు వారిని ఆ ఎరగక మునుపు మనుషుడిగా, ఒక మానవునిగా దారి తప్పిపోయాం. కానీ మనము దేవుళ్ళు, దేవతలు అని చెప్పుకున్న వారిని మనం చూసుకుంటే ఏమండి, బ్రహ్మ పురాణములో, మత్స్య పురాణములో బ్రహ్మ తన నుండి వచ్చిన సరస్వతిని ఆమెను కూడినప్పుడు స్వయంభుడు స్వయంభుడు అనే ఒక వ్యక్తి పుడతాడు. ఇంకా ఇద్దరు ఉన్నారు, స్వయంభుడు ఒక వ్యక్తి కూడా ఉన్నాడు. అయితే తన నుండి వచ్చిన తన బిడ్డని, తన అందమైన ముఖాన్ని చూసి నేనేం చేశాడు బ్రహ్మ, ఏం చేశాడండి, ఆమెని సమీపించాడు. ఆమె గర్భవతి అయింది, స్వయంభుడు పుట్టాడు. ఒక ఇద్దరు కుమారులు జన్మించినట్లుగా బ్రహ్మకి బ్రహ్మ పురాణములో ఉంది, మత్స్య పురాణములో రాయబడింది. గతంలో నేను దాన్ని మించిన చేశాను. అయితే నేనంటాను, ఇప్పుడు కామెంట్ పెట్టిన వ్యక్తి మీ పేరు చెప్పలేదు, కానీ నేను చెప్తున్నాను, నేను ఒకప్పుడు బీజేపీ, బజరంగల్, విశ్వ హిందూ పరిషత్, బాల్ ఠాకిరి ఫ్యాన్స్ నేను. కానీ నా మనోనేత్రాలు వెలిగించింది, నన్ను నరక శిక్ష నుంచి తప్పించింది, నన్ను మోక్షానికి చేర్చింది ఎవరయ్యంటే, నేను ఎవరి మీదైతే తిరుగుబాటు చేశానో, ఇప్పటికి మనోళ్ళు చాలా మంది యేసు ప్రభు వారి మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. నేను ఎవరినైతే ధృవీకరించానో, దేవుడు కాదన్నానో, ఆ మహానుభావుడే అందరి నిమిత్తము భూమి మీదికి మానవ అవతారం ఎత్తి 2000 సంవత్సరాల కిందనే మనిషిగా వచ్చి నా యొక్క జన్మ కర్మ పాప దోషములన్నిటి నిమిత్తము ఆయన ఎలగట్టాడు, ఆయన రక్తమును చెల్లించాడు. ప్రైజ్ ది లార్డ్. వేదం చెప్పిందండి, మన గ్రంథాల్లో చెప్పాయి. శిస్తుల యజుర్వేద సంహితలో ప్రజాపతి దేవేగ్నం స్వాహ, ప్రజాపతి ఉన్నాడు, ఆయన యజ్ఞమయ్యాడు. ప్రజాపతి యజ్ఞమయ్యాడట. ఋగ్వేదములో అగ్ని ఉన్నాడు, ఆయన అగ్ని పశువై ఉన్నాడు, ఆ పశువుని దేవతలు యజ్ఞం చేసేది. ఈ అగ్ని ఈ అగ్ని భూలోకమును జయించాడట, భూలోకమునకు అధిపతి ఉన్నాడట. ఏమండి, మన గ్రంథాల్లోనే సృష్టికర్త గురించి స్పష్టంగా రాయబడి ఉంది. కనుక నేను తెలియజేసేది ఏంటంటే, ఎన్ని కామెంట్లు పెట్టినా, ఎలాగా మాట్లాడినా నేను మీ నిమిత్తము ప్రార్థన చేస్తాను. ఎందుకంటే సహోదరులారా, నేనైతే ఇంకా వ్యతిరేకంగా, చర్చి మీద వ్యతిరేకంగా నేను అనేక రకాలైన సుప్రభాతాలు, దేవి సుప్రభాతం, శివ సుప్రభాతం, తిరుప సుప్రభాతం, ఆంజనేయ దండకము, బ్రహ్మంగారి కాలజ్ఞానము, అనేక రకాలైన వాటిని యేసు ప్రభు వారి యొక్క చర్చికి వ్యతిరేకంగా పెట్టాను. నా అంత దౌర్భాగ్యుడు, నా అంత దుర్మార్గుడు, నా అంత పాపి ఉండదనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే మీరు కామికి పెడుతున్నారు, కానీ వాటన్నిటికంటే విలువైనది మీ ఆత్మ రక్షణ. కనుక ఇకనైనా మారతారని, రాధా మనోహరు దాసుతో పాటు ఆయనని నమ్ముకుంటే మీరు ఎక్కడికి వెళ్తారంటే మోక్షానికి చేర్చబడరు. ఎక్కడికి వెళ్తారు తెలుసా? అగ్ని ఆరదు, పురుగు జావదు. దీనికి నిదర్శనము యెషయా గ్రంథము 14వ అధ్యాయము
19వ వచనములో రాయబడి ఉంది. 18, 19వ వచనములో సాతాను వెంబడించే వాని దూతలతో పాటు ఎవరైతే వారిని వెంబడిస్తున్నారో వారందరూ అగ్నిలోకి నెట్టవేయబడతారు, నరకములో పడవేయబడతారు. కనుక సహోదరులారా, నేను మూర్ఖముతో గత మాసాలలో, గత సంవత్సరాలలో నేను అనేక రకాలుగా దూషించి హేళన చేశాను. యేసు ప్రభు మీద తిరుగుబాటు చేశాను. కానీ ఆ యేసు ప్రభు వారే ఎకిన పశువుగా వచ్చాడు. అందరి కోసము ఆయనే వచ్చి ప్రాణం పెట్టాడు. ఆ మహోన్నతుని యొక్క రక్తము ద్వారాగానే మనందరి పాపము కలగబడింది. మనందరికి మోక్ష ద్వారాలు యేసుక్రీస్తు రక్తము ద్వారాగా తెరవబడింది. బాల్ టాకిరి యొక్క విశ్వాసంలో ఉన్నట్లయితే నేను ఎక్కడ ఉండేవాడిని తెలుసా? నరకములో ఉండేవాడినేమో. ఎందుకంటే ఆ యొక్క విశ్వాసములో మోక్షానికి దారి లేదు. సృష్టికర్తే వచ్చి ప్రాణం ఇచ్చాడు. కనుక మారు మనసు పొందండి, మార్పు చెందండి, కామెంట్లు పెట్టండి. మంచిగా మీ అందరి హృదయాలు మారాలి, మీ అందరూ మనోనేత్రాలు వెలిగించబడాలి, రాధా మనోహర దాస్తో సహా ఆత్మ రక్షించబడాలి. అలాగ జరుగునుగాక. ఆమేన్.